వేమన శత జయంతి వేడుకలను కదిరి నియోజకవర్గంలో అట్టహాసంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కదిరి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మనతో ఉన్నారు. ఏం చెప్తారన్నమాట సార్? ఏంటి వేమన శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు, ఏంటి ప్రధాన కారణం? ప్రధాన కారణం ఈ ప్రభుత్వంలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన ధోరణికి, ఆయన పంతాకు అనుగుణంగానే అన్ని నియోజకవర్గాల్లో నాయకులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం దృష్ట్యా ఆచరణీయంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే మా నియోజకవర్గంలో ఏదైతే టూరిజం సర్క్యూట్ కోసం నారా లోకేష్ గారి యువగలం సందర్భంగా ఒక 600 కిలోమీటర్ మైలురాయిని ఇక్కడ స్థాపించినప్పుడు టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఇక్కడ పెడతామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. దానికి పూర్వాపరాలు లేకపోతే నేనే కోరడం కూడా జరిగింది అప్పట్లో. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే అన్ని ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం అనేది జరుగుతూ వస్తుంది. గత 15 సంవత్సరాలుగా ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యోగి వేమన క్షేత్రంలో ఉన్నటువంటి రిసార్ట్ ఏదైతే ఉందో డీఫంక్ అయినటువంటి పరిస్థితి. దీన్ని మళ్ళీ వాడుకలోకి తీసుకురావాలా, టూరిజాన్ని ప్రోత్సహించాలా. ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం, ఇప్పుడు క్యారవాన్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి మూలాలు మర్చిపోకుండా యోగి వేమన్ అనేటువంటి మహానుభావుడిని స్మరించుకోవడం అనేది నిత్యావసరంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే మానవ సంబంధాలు అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో, టెక్నాలజీ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇదే టెక్నాలజీని వాడుకొని ఏ టెక్నాలజీ వచ్చినా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో యోగి వేమన్ గారు వల్లెవేసినటువంటి పద్యాలు నిరంతరం ఉపయోగపడేటువంటి పరిస్థితి, వాస్తవికతకు దర్పణం పట్టేటువంటి పరిస్థితి, సామాజిక రుగ్మతల్ని అడ్రస్ చేసేటువంటి పద్యాలు ఇవన్నీ ఇప్పుడు వచ్చే తరం కూడా, ఎందుకంటే నోటితో చెప్తే అర్థమయ్యే పరిస్థితి లేదు వాళ్ళకి. అందుకని ఏ టెక్నాలజీని వాడుకొని ఆ ప్లాట్ఫామ్ మీద వేమన గారి పద్యాల్ని ప్రమోట్ చేయాలని ఒక కృతనిశ్చయంతో పోతున్నాం. అందులో భాగంగానే టూరిజం ప్రమోషన్తో పాటు వేమన గారిని కూడా చిరస్మరణీయునిగా ఏదైతే తెలుగు జాతిలో ఉన్నాడో ఆయన ఆలోచన విధానం కూడా చిరస్మరణీయుడిగా ఉండే విధంగా పెట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తాం. సార్, ముఖ్యంగా మీరు మొదటి నుంచి చెప్తున్నారు కదిరి నియోజకవర్గాన్ని టూరిజం హబ్గా డెవలప్ చేయాలనేది మీ ఆకాంక్ష, మీ కాల్. ఇటువంటి సిచ్యువేషన్లో ఎన్ని రోజుల లోపల టూరిజం హబ్గా చూసే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే దీనికి అంకురార్పణ జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నామంటే రాత్రికి వచ్చినటువంటి ఆలోచన కాదు ఇది. దీని వెనుక ఒక కృషి ఉంది. అంతే స్థాయిలో టెక్నాలజీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో యూఎస్ బేస్డ్గా ఆ కంపెనీతో మేము ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలే, ఇక్కడే పుట్టి ఇక్కడే విరిగి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు అక్కడ స్థిరపడిన తర్వాత వారి భాగస్వామ్యంతోనే ఈ రోజున అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోనే దీని ప్రమోషన్ పోతాం. 2026 అనేది మా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక ప్రత్యేకతను సంతరించుకోబోతుంది. ఎందుకంటే మేము ఏవైతే ఆలోచన చేసుకున్నామో ఆ ఆలోచనలన్నింటినీ కూడా వాస్తవికతకు దగ్గరగా, వాస్తవ రూపానికి దాల్చే విధంగా గ్రౌండింగ్ చేయడం, క్షేత్రస్థాయిలో అమలు చేసేటువంటి కార్యక్రమం 2026లో ఖచ్చితంగా అమలు జరిగి తీరుతుందని చెప్పేసి తెలియజేస్తాం. సార్, ముఖ్యంగా వేమన శతకాలు అనేది గతంలో చాలా ప్రభావం చూపేటటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు కాలంలో అసలు ముఖ్యంగా పాఠశాల చాలా అంశాల్లో కూడా వీటిని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. దీన్ని మీరు ప్రత్యేకంగా నారా లోకేష్తో కానీ ముఖ్యమంత్రితో కానీ మాట్లాడి ఇది ప్రధానాంశంగా వేమన శతకాలు కానీ ఇటువంటివన్నీ ఏమైనా దృష్టి పెట్టే అవకాశం ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. అందులో ప్రయత్నమే. ఈ రోజున మీరు ఈ కార్యక్రమం తర్వాత మీకు అది అవగతమవుతుంది. కాకపోతే మీరు అనుకున్నట్టు వేమన గారిని ఎవరు మర్చిపోయేటట్లేదు, మర్చిపోయే పరిస్థితులు లేవు. ఎందుకంటే చాలా ఈజీగా నోట్లో హమ్మింగ్ వచ్చేటువంటి కవిత్వం ఎవరిదైనా ఉందంటే తెలుగు జాతిలో కేవలం వేమన గారికి సొంతం అది. కాబట్టి మామూలుగా చదువుకోనటువంటి వాడైనా వాడి ఆశలో మాట్లాడుకోగలిగినటువంటి పద్యం, పాడగలిగినటువంటి పద్యాలు వేమన గారి సొంతం. అందుకే అది నిరంతరం ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అది దాని 100% లేదు, వాళ్ళకు కూడా అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతగారు, ఈవెన్ మేము కూడా ఇప్పుడు టెక్నాలజీ అడాప్షన్ చేసుకొని దాంతో ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. దానికి ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్కి వేమన పద్యాలు ఏ రంగా వాడబడతాయి అనేది కూడా మీరు డెమాన్స్ట్రేట్ చేస్తాం ఇప్పుడు పీపీటీ ద్వారా. మీరు కూడా దాన్ని చూడొచ్చు. దాని తర్వాత ఒక నిర్ణయానికి రావచ్చు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చెప్తున్నటువంటి వేమన శతకాలు అనేది చాలా అద్భుతమైనటువంటి అంశం. వాటిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కార్యక్రమం కూడా అదే చేయబోతున్నాం. అందులో కదిరిని టూరిస్ట్ హబ్గా కూడా అతి తొందరలో చూడబోతున్నారు అని చెప్పేసి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.